టాలీవుడ్ లో ఎంప్లాయీస్ ఫెడరేషన్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ అన్నట్టుగా వార్ నడుస్తోంది. 30% వేతనాల కోసం సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆ స్థాయిలో పెంచడం అసాధ్యమని తేల్చి చెప్పారు నిర్మాతలు. డిమాండ్లకు ఒప్పుకుంటేనే షూటింగ్స్ కు వస్తామంటున్నారు కార్మికులు. అయితే కార్మికుల బెదిరింపులకు భయపడమని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. కొత్త వాళ్లతో షూటింగ్స్ చేస్తామంటోంది ఛాంబర్. అయితే ఛాంబర్ నిర్ణయంతో కార్మికులు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మరోవైపు ఫెడరేషన్ సభ్యులకు ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ బంద్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. బయటవారితో షూటింగ్లకు రెడీ అయ్యారు ప్రొడ్యూసర్లు. ఛాంబర్కి అనుబంధంగా ప్రొడ్యూసర్ గిల్డ్తో కలిపి కొత్త టెక్నీషియన్లను తీసుకునేందుకు ఆన్లైన్లో అప్లికేషన్లు ఇచ్చారు. ₹1000 టెక్నీషియన్లకు కొత్త మెంబర్షిప్ కార్డులు ఇస్తామని ఛాంబర్ వెల్లడించింది. టాలీవుడ్ లో ఎంప్లాయీస్ ఫెడరేషన్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ అన్నట్లుగా వార్ నడుస్తోంది. 30% వేతనాల కోసం సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆ స్థాయిలో పెంచడం అసాధ్యమని తేల్చి చెప్పారు నిర్మాతలు. డిమాండ్లకు ఒప్పుకుంటేనే షూటింగ్స్ కు వస్తామంటున్నారు కార్మికులు. అయితే ఈ కార్మికుల బెదిరింపులకు భయపడమని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. కొత్త వాళ్లతో షూటింగ్స్ చేస్తామంటోంది ఛాంబర్. అయితే ఛాంబర్ నిర్ణయంతో కార్మికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక మరోవైపు ఫెడరేషన్ సభ్యులకు ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ బంద్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. బయటవారితో షూటింగ్లకు రెడీ అవుతున్నారు ప్రొడ్యూసర్లు. ఛాంబర్కి అనుబంధంగా ప్రొడ్యూసర్ గిల్డ్తో కలిపి కొత్త టెక్నీషియన్లను తీసుకునేందుకు ఆన్లైన్లో అప్లికేషన్లు ఇచ్చింది. ₹1000 టెక్నీషియన్లకు కొత్త మెంబర్షిప్ కార్డులు ఇస్తామని ఛాంబర్ వెల్లడించింది.